కి సంబంధించి తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్ చెప్పండి. శాలిని ఇంతకు ముందే తెలంగాణ జాగృతితో రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితురాలైన కల్వకుంట్ల కవిత తెలంగాణలో మరో కొత్త పార్టీకి పోయనున్న నేపథ్యంలో తనకు ముందే తెలంగాణ స్తూపం గన్ పార్క్ చేరుకొని స్తూపానికి నివాళులు అర్పించిన ఇక్కడ నుండి ర్యాలీగా మేడ్చల్లోని ఇప్పుడే ప్రారంభమైన నివాసం నుండి ఉదయం తన ఇంట్లో చేసి భర్తతో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న తర్వాత పార్టీకి సంబంధించిన నుండి నేరుగా గన్ పార్క్ చేరుకున్నారు. ర్యాలీగా తెలంగాణ అమరవీరుల స్తూపం గన్ పెట్టుకొని గన్ పార్క్ దగ్గర పెద్ద ఎత్తున తన కార్యకర్తలతోటి గిరిజన మహిళల నృత్యాలతో పెద్ద ఎత్తున గన్ పార్క్ చేరుకుని ఇక్కడ అమరవీరుల నివాళులు అర్పించిన అనంతరం ఇప్పుడే ర్యాలీగా కల్వకుంట్ల కవిత ర్యాలీగా మేలోని గట్టి ప్రకటన చేయనున్నారు. తెలంగాణలో నూతన రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నారు. భావం కానున్నదో సంబంధించిన విధానాలను, పార్టీకి సంబంధించిన జెండాను, పార్టీ పేరు, పార్టీ తెలంగాణలో ఎలా ప్లే చేయబోతున్నది, ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో తెలంగాణ రాజకీయ పార్టీ కవిత ప్రారంభించనున్న రాజకీయ కవిత చేయనున్న ఈ రాజకీయ ఎలాంటి సిద్ధాంతాల ముందుకు వెళ్తారు, ఎలాంటి ఆనాలతో లక్ష్యాలతోటి ముందుకు ప్రత్యామ్నాయంగా ఉన్న ఇప్పుడు తెలంగాణలో ఉన్న రాజ పార్టీలకు ప్రత్యామ్నాయం కాబోతున్నదా? తను మొదటి నుంచి కూడా మనం చూసుకోవచ్చు. 2006లో కవిత జాగృతి ప్రారంభించి జాగృతి రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి విస్తరింప తెలంగాణ సాంప్రదాయం కట్టుబొట్టి తెలంగాణలో బతుకమ్మ సంబరాలతో పరిస్థితిని మనం చూసి 6 నుంచి అలానే తెలంగాణ ఈ జాగృతితోటి తెలంగాణ అందరినీ, ప్రజల్ని, పేదవాళ్ళని, యువకుల్ని మమేకమయ్యి తెలంగాణ ఉద్యమం పనిచేసింది కవిత. తదనంతరం 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో 2014లో ఎంపీగా కవిత తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. అంటే 2006తో ఎంటర్ అయిన కవిత 2014లో తెలంగాణ ఏర్పాటు అనంతరం 2014లోనే ఎంపీగా నిజామాబాద్ నుంచి అనేక సమస్యలు మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు, పసుపు కావచ్చు, నిజామాబాద్ సంబంధించిన అంశాలపైన పార్లమెంటులో తన గెలిచింది. తర్వాత 2014 తర్వాత 2019-20లో తను ఎంపీగా ఓడిపోవడం జరిగింది. ఎంపీ పోయిన తర్వాత ఎమ్మెల్సీగా చట్టసభలకు పెద్దల సభకు వెళ్ళింది. కల్వకుంట్ల ఎమ్మెల్సీగా వెళ్ళిన తర్వాత కొన్ని అనివారణలు, తర్వాత ఢిల్లీ లిక్కర్ ఆరోపణలు, ఏదైతే లిక్కర్ స్కామ్ ఆరోపణలతోటి తనకు కూడా వెళ్ళిన పరిస్థితి. నేపథ్యంలో బీఆర్ఎస్ ని లీకుల అంశంగా సంబంధించిన లేఖల అంశంలో తన పార్టీ నుంచి సస్పెండ్ అయ్యే ఏడాది సెప్టెంబర్లో. తదనంతరం కవిత తన ఎంపీ సభ్యత్వానికి కూడా రాజీనామా ప్రకటించింది. తర్వాత రాజకీయంగా తన సొంతంగా ఎదగాలి, రాజకీయంగా ఒక రాజకీయ పార్టీ అవసరం ఉంది తెలంగాణలో, తెలంగాణ కోసం ఏర్పడిన తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఆత్మ లేకుండా తెలంగాణను తొలగిన రాష్ట్ర సమితి అంటూ భారత రాజకీయాల వైపు బీఆర్ఎస్ నేపథ్యంలో బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు చేసి తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ ఆవశ్యకత ఉంది అని గుర్తించింది కవిత. దాంట్లో భాగంగా ఖచ్చితంగా రాజకీయ పార్టీ తెలంగాణలో అవసరం అంటూ తెలంగాణ కోసమే, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రజల కోసం, బీసీల కోసం, మహిళల కోసం ఈ తెలంగాణలో రాజకీయ పార్టీగా ముందుకు వెళ్తాను అంటూ కవిత ఈ రోజు రాజకీయ పార్టీ ప్రారంభించనున్నది. మేడ్చల్లో, మునీరాబాద్ లో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. 50,000కు పైగా జనాభా వస్తారని ఆశిస్తున్నది శాలిని. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయనుందా? ఎస్ శాలిని, తప్పకుండా. ఎందుకంటే తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, బీజేపీ పార్టీ ఉన్నది. తను మొదటి నుంచి కూడా చెప్తున్నది ఏంటంటే తెలంగాణలో తన తండ్రి కేసీఆర్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించి తెలంగాణ తర్వాత 10 ఏళ్లు పాలించిన తర్వాత రాష్ట్ర సమితిగా రాజకీయాల వైపు అడుగులేసే విధంగా వాళ్ళు ఆలోచన చేశారు. ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత ఈ నూతన పార్టీ అనివార్యమని భావించి తెలంగాణలో ఒక ప్రాంతీయ సమస్యలపైన కొట్లాడడానికి ప్రాంతీయ పార్టీ అవసరము అనే
భావించిన నేపథ్యంలో ఖచ్చితంగా రాజకీయ సమీకరణాలు తెలంగాణలో మారే అవకాశం ఉన్నది. గతంలో ఎన్నో పార్టీలు వచ్చి పోయాయి. గతంలో ఎన్నో రాజకీయ పార్టీలు కొత్తగా పురుడు పోసుకున్న అప్పుడున్న నేపథ్యం వేరు, అప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు స్థితుల్లో ఖచ్చితంగా తెలంగాణలో కల్వకుంట్ల కవిత ఎందుకంటే మొదటి నుంచి చెప్పుకోవచ్చు ఒక మొండి పట్టుగల మహిళగా కూడా గుర్తిస్తారు. కవిత ఏదైనా పట్టుబడితే వదిలే విషయంగా కూడా మనం కనబడదు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు జాగృతి నుంచి నేపథ్యం కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, మన జైలు జీవితం దాకా కవిత మొండి పట్టుబడితే వదిలేని పరిస్థితి తన తండ్రి నుంచి లక్షణాలుగా కొంత రాజకీయ విశ్లేషకులు భావిస్తారు. ఈ నేపథ్యంలో కవిత రాజకీయాల్లో తెలంగాణలో రాజకీయ ఈ కొత్త పార్టీ ఆవశ్యకత ఉంది అని ఎలాగూ జాగృతి నుంచి కార్యకర్తల బలం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సుపరిచిత బతుకమ్మ సంబరాలతో దేశవ్యాప్తంగా కూడా నలుమూలలో కూడా బతుకమ్మ సంబరాలను వ్యాప్తి చేయనున్నది కనుక తను ఎంపీగా చేసిన అనుభవం ఉంది, ఎమ్మెల్సీగా చేసిన అనుభవం ఉంది. ఢిల్లీలో దేశ రాజకీయాల్లో కూడా తను మాట్లాడగలగా అది ఉన్న రాజకీయ చరిత్రత ఉన్న మహిళ కనుక ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ల అంశం, బీసీల అంశం కావచ్చు, అనేక అంశాలపైన పోరాటం చేస్తాను అంటూ తెలంగాణలో ఖచ్చితంగా ఈ ఓట్ల ప్రభుత్వ వ్యతిరేకమైన ఓట్లు కావచ్చు, బీఆర్టీ వ్యతిరేక ఓట్లు కావచ్చు, వీటన్నిటిపై ఫోకస్ చేస్తూ తెలంగాణలో ఒక రాజకీయ సమీకరణాలను మారుస్తుందనడంలో సందేహం అయితే లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత పార్టీ ఖచ్చితంగా ఈ రోజు ఉదయం మరికొద్దిసేపట్లో పార్టీ ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ అయితే కనబడుతున్నది. శాలి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి లేదంటే అమరవీరులకు సంబంధించి ఇలా ముందుకు వెళ్తున్నారు కవిత. మరి యువత గురించి కానివ్వండి, మరి వీరందరినీ ఆకర్షించే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఎస్ శాలిని, ఖచ్చితంగా తను ఎందుకంటే జాగృతి అనే సంస్థ 2006లో ప్రారంభించిందో అప్పుడు యువతను ఆకర్షించే విధంగా యువతని పెద్ద ఎత్తున జాగృతిలో కలుపుకొని వెళ్ళిన పరిస్థితి మనం కవితను చూసుకోవచ్చు. 2006 నుంచి యువత తన వెంట ఉన్న పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. అయితే మహిళా రిజర్వేషన్ అంశం పైన ప్రతిసారి అటు పార్లమెంట్ అనేక సందర్భాల్లో మహిళలకు శాతం రిజర్వేషన్ అంశం పైన తన గలం విప్పింది. అనేక మార్లు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా చేసిన ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహిళలు యువత పెద్ద ఎత్తున కవిత వైపు ఉండే అవకాశం లేదు అని చెప్పలేము. ఎందుకంటే పార్టీ సిద్ధాంతం కూడా నూతనంగా తన పార్టీ ఏ ప్రకటించబోతుందో ఆ పార్టీ విధి విధానాల్లో కూడా మహిళలకు 30% ఆధారంగా మహిళలకు కొత్త పార్టీలో ఖచ్చితంగా ప్రాతినిధ్యం ఇస్తాము, మహిళలకు 33% రిజర్వేషన్ అని ఏదైతే కొట్లాడానో దాని ప్రకారం తన సొంత పార్టీలో కట్టుబడి ఉంటాను అంటూ కూడా ప్రకటన చేసిన పరిస్థితిని మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా తెలంగాణ అమరవీరుల విషయంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆకాంక్ష కోసం తెలంగాణ ఉద్యమ అమరవీరుల మీద వాళ్ళ మరణాలతోటి ఏర్పడ్డ తెలంగాణని అమరవీరులను నిర్లక్ష్యం చేసింది, వాళ్ళ కుటుంబం చేసిందని పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది కవిత. ఈ నేపథ్యంలో తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కలుపుకొని వెళ్తాను, వాళ్ళ కోసం ఒక ఐక్య కార్యాచరణ కూడా ఉంటుంది పార్టీలో, తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలను ఖచ్చితంగా కలుపుకొని వెళ్తాను. మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో మమేకమైన తెలంగాణ అందరితోటి పరిచయాలున్న నేపథ్యంలో మహిళ కవిత ఖచ్చితంగా ఇటు బీసీలని ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్లే దిశగానే ప్రాంతీయ సమస్యల పైన ఒక ప్రాంతీయ పార్టీగా తెలంగాణ కోసమే పురుడు పోసుకుంటున్నది. తెలంగాణ కోసమే దేశ రాజకీయాలు అవసరం లేదు, తెలంగాణ కోసమే తెలంగాణ సమస్యల పట్ల తెలంగాణ ప్రజల కోసం ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ ఏర్పడ్డదో ఆ ఆకాంక్షల కోసం మరి ఇప్పుడు పోరాడే పార్టీ ఎక్కడ తెలంగాణలో లేదు. అందుకోసమే నేను ఈ పార్టీ స్థాపిస్తున్నానని పదే పదే కవిత చెప్తున్న నేపథ్యం అయితే కనబడుతున్నది. మరి ఖచ్చితంగా యువత, మహిళలు, బీసీలు పెద్ద ఎత్తున కవిత వైపు ఉంటారని ధీమతో తను తెలుపుతున్న పరిస్థితి అయితే కనబడుతున్నది. థ్యాంక్ యూ శేఖర్.